ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రణ్వీర్ ఏంటి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు? ఎలాగైనా రణ్వీర్తో మాట్లాడాలి. ఎలా? ఎస్, ముందు నేను బయటికి వెళ్తాను, అప్పుడైనా రణ్వీర్కి అర్థమవుతుంది. ఒక్క నిమిషం రణ్వీర్. మనోహరి, చెప్పమర్. బయటికి వెళ్తున్నావా? అవును. ఎక్కడి వరకు? అది అది అంజుని ఎవరో కిడ్నాప్ చేయబోయారు కదా, అందుకే ఒకసారి గుడికి వెళ్ళి అంజు పేరు మీద అర్చన చేపిద్దామని గుడికి వెళ్తున్నాను. ఒక చిన్న హెల్ప్. ఏంటమర్? టెంపుల్కి ఆన్ ద వేలో రణ్వీర్ గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ తనని డ్రాప్ చేస్తావా? నేనా? పర్లేదు అమరేంద్ర గారు, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. ఇట్స్ ఓకే రణ్వీర్. మనోహరి కుదరదంటే రాతో డ్రాప్ చేస్తాడు. సరే అమర్, నేను డ్రాప్ చేస్తాను. రండి రణ్వీర్. ఓకే అమరేంద్ర గారు, బాయ్. సార్, రణవీర్ ఎక్కడ కనిపించడం లేదు. రణ్వీర్ వెళ్ళిపోయాడు రాథోడ్. రాథోడ్, నువ్వు వెంటనే బయలుదేరి కోల్కతా వెళ్ళు. కలకత్తానా? ఎందుకు సార్? నేను సగంలో ఆపిన పనిని పూర్తి చేయడానికి. నువ్వక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఎవరిని కలవాలి, ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఓకే సార్. ఆర్ఫనేజ్లో బాగీ మీద అటాక్ చేయబోయిన వాళ్ళ గురించి కూడా నువ్వు డీటెయిల్స్ కనుక్కోవాలి. సరే సార్. అలానే నువ్వు కోల్కతా వెళ్తున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు. ఓకే సార్, నేను ఇప్పుడే బయలుదేరతాను. ఈవిడమ్మలా ఉండడం ఏంటి మిస్ అమ్మా? అసలు అమ్మకి ఈవిడికి ఒక్క పోలిక కూడా లేదు. అవును, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి మనుతో మాట్లాడినా కూడా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తుంది. అసలు వేరే ఆవిడ ఫోటో ఎందుకు చూపించింది? తనే యారు? ఈ మనోహరి ఏదో చేస్తుంది. నేను ఇవాళ నైట్కి కోల్కతా తిరిగి వెళ్ళిపోతున్నానండి. అంజలిని కూడా మాతో పాటు తీసుకెళ్ళచ్చా? నేను కూడా కోల్కతా వెళ్దాం అనుకుంటున్నాను. అంజలి సేఫ్టీ గురించి స్పెషల్గా నేను కేర్ తీసుకుంటానండి. సొంత కూతురులో చూసుకుంటాను. అంజు, మనోహరి, రణ్వీర్ వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది. మీరు అంజలిని హాస్పిటల్కి తీసుకెళ్లారని తెలిస్తే ముందు అక్క ఫోటో చూసిన తర్వాత మనోహరితో మాట్లాడాలి.
బాగి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ, బాగి, నాకు ఒక విషయం చెప్పు. ఆ రోజు రణ్వీర్ అంజుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అన్నావు కదా, అవునండి. ఎందుకు తీసుకువెళ్ళాడో నీకు తెలుసా? తెలీదు, కానీ అంజు చేతికున్న బ్యాండేజ్ చూస్తే బ్లడ్ టెస్ట్ చేయించాడేమో అన్న అనుమానం వచ్చింది. కానీ అంజుని అడిగితే అలాంటిదేం చేయలేదని చెప్పింది. ఏమైందండి? ఆ హాస్పిటల్ పేరు గుర్తుందా? కేఎల్ హాస్పిటల్. డాక్టర్ గారి పేరు రమణ అండి. హలో, కెన్ యూ ప్లీజ్ కనెక్ట్ మీ టు డాక్టర్ రమణ గారు? హలో, నేను లెఫ్టినెంట్ అమరేంద్రని మాట్లాడుతున్నాను డాక్టర్ గారు. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. 2 months బ్యాక్ 15th రణ్వీర్ అనే పర్సన్ అంజలి అనే పాపని తీసుకొని మీ హాస్పిటల్కి ఏమైనా వచ్చాడా? 1 second సార్, చెక్ చేసి చెప్తాను. హా. పాపను తీసుకుని వచ్చారు సార్. ఎందుకు తీసుకొచ్చాడో చెప్పగలరా? సార్, అది మీకు కూడా తెలుసు కదా, అలా పేషెంట్ గురించి డీటెయిల్స్ చెప్పడం రూల్స్కి అగెయినిస్ట్ కదా సార్. ఇలా అడుగుతున్నందుకు సారీ డాక్టర్ గారు, కానీ తను నా కూతురు. తనని నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ ఏం జరిగిందా అన్న క్లారిటీ కోసం అంతే. ప్లీజ్ ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి. సరే సార్, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకొచ్చారు. సారీ సార్, అంతకన్నా నేనేం చెప్పలేను. ఇట్స్ ఓకే డాక్టర్, అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. డాక్టర్ ఏం చెప్పారండి? అంజుని హాస్పిటల్కి తీసుకెళ్ళింది డిఎన్ఏ టెస్ట్ కోసం అంట. అసలు రణ్వీర్ అంజలికి డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించాడండి? అసలు ఏం జరుగుతుంది? తెలీదు బాగి, కానీ ఖచ్చితంగా ఇంట్లో జరుగుతున్న వాటికి రణ్వీర్కి సంబంధం ఉందనిపిస్తుంది. ఏమండి, వెంటనే వెళ్ళి ఆ రణ్వీర్ని అడుగుదాం. ఇవాళ నిజం తెలుసుకుందాం, పదండి. వద్దు, ఎదుటివాడి గురించి పూర్తిగా తెలియకుండా ముందడుగు వేయడం తెలివైన పని కాదు. రణ్వీర్ గురించి పూర్తిగా తెలుసుకొని రమ్మని రాతోడిని కోల్కతా పంపించాను.